హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ డాట్స్ మార్కింగ్ చేసుకోవాలి. నేను రైట్ సైడ్ మార్కింగ్ చేస్తున్నాను కాబట్టి కటింగ్ చేసేటప్పుడు ఇప్పుడు రాంగ్ సైడ్ మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నేను ఇది 4 టక్ బ్లౌజ్ కాబట్టి 4 డాట్స్ వేస్తున్నాను. మీరు ఒకవేళ 3 డాట్స్ కట్ చేసినట్లయితే 3 డాట్సే వేసుకోండి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు డాట్ మిడిల్లో మనం మార్కింగ్ చేసుకొని రెండు వైపులో కూడా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్గా అందుతుంది ఫస్ట్ మీకు. ఇప్పుడు మిడిల్ డాట్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు డాట్స్ని. రెండు ఈక్వల్గా చూసుకొని కింద స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చంక భాగం డాట్ వేసుకోవాలి. 2 డాట్స్ మిడిల్ నుంచి ఫోల్డ్ చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా 3వ డాట్ అనేది చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. నేను 4th డాట్ కాబట్టి 4th డాట్ వేసుకోవచ్చు. ఇప్పుడు వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకోవచ్చు. మన షేప్ పట్టిని ఒక్కొక్కటి తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఈక్వల్గా వేరే కలర్స్ అయినా సరే మనం జాయింట్ చేసుకోవచ్చు. మనం 3 కూడా వేసుకోవచ్చు షేప్ పట్టిని. మనకి స్టిఫ్గా ఉండాలి అనుకున్నట్టయితే 3 చొప్పున కూడా తీసుకోండి. కొత్తగా టైలింగ్ నేర్చుకున్న వాళ్ళు అలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మిషన్స్ కానీ, టేప్ కానీ, ఆర్మ్ హోల్స్ కేసి ఇవన్నీ కూడా ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి కింద అమెజాన్ లింక్ ఉంది. వాటి డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ మిషన్ తీసుకున్నట్లయితే మంచి మిషన్ మంచి ప్రైస్ పెట్టుకొని తీసుకోండి. ఎందుకంటే మరి 1000, 2000లో పెట్టినవి అయితే మనకి ఎక్కువగా కాలం పనిచేయవు. మనకి చూసుకొని మిషన్స్ మంచివి సెలెక్ట్ చేసుకొని తీసుకోండి. ఈ విధంగా 2 షేప్ పట్టీలు తీస్తున్నాను, 2 వైపులా 2 వేసుకోవడానికి. మనం ఏ సైజ్ అయినా సరే చాలా సింపుల్గా మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 ఈక్వల్గా కట్ చేసుకోండి షేప్ పట్టీని. ఇప్పుడు వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడండి. మనకి ఖర్చువి కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకొని పైన లైన్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. మనకి వెనకాల కలర్ కనిపించకుండా నీట్గా ఈ విధంగా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్స్ ఉంటే చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీకు స్టిఫ్గా కావాలి అనుకున్నట్లయితే షేప్ పట్టి అనేది మనం ఓల్డ్ ఫ్రంట్ క్లాత్స్నైనా యూజ్ చేసుకోవచ్చు. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. షేప్ జాయింట్ చేసినప్పుడు మనం 2 లైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా షేప్ పట్టిని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ ముక్క వేసుకోవాలి.
ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. మనకి రైట్ సైడ్ ఎప్పుడు కూడా తాళపట్టి కాబట్టి పైనుంచే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా షేప్ పట్టిని కట్ చేసేస్తున్నాను. మనం ఒక తాళపట్టికి అయితే స్ట్రైట్గానే స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పట్టి వస్తుంది మనకి. ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకొని పైనుంచి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. హాఫ్ వరకు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డింగ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు తాళ్ళు పట్టి మిడిల్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 4th డాట్ అనేది 3 డాట్స్ మిడిల్ నుంచి 4th డాట్ వేసుకోవాలి. ఇది 4 టక్స్ బ్లౌజ్ కాబట్టి 4 టక్స్ వేస్తున్నాను. మీరు 3 డాట్స్ వేసి 4 డాట్స్ వేసుకోకండి, ఎందుకంటే టైట్ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్. మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి, సన్నగా ఉండాలి అనుకున్నట్లయితే ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు మెడ ముక్కలు వేసుకోవాలి. మెడ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవడానికి మనకి ఎంతైతే సరిపోతుందో కొంచెం ఎక్స్ట్రా వదులుకోండి. ఇప్పుడు ఒక లైన్ సన్నగా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎక్కువగా లావుగా ఉన్నట్లయితే వెడల్పు అనేది సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక సైడ్ సన్నగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకున్నాను. లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకోవాలి. మనకి రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా కట్ చేయడం వల్ల. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని పైన లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవడానికి చాలా నీట్గా ఉంటుంది ఈ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని మనం చేతికుట్లు వేసుకోవాలి. మీకు ఒకవేళ రాదు అనుకునే వాళ్ళు, అసలు టైలింగ్ రాదు అనుకునే వాళ్ళకి లాంగ్ స్టిచ్ వేసుకోండి ముందుగా. అప్పుడు మనం చేతికుట్లు వేసుకొని ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.